శ్రీ రామకృష్ణ బోధామృతం గుప్త సాంప్రదాయాల పట్ల వైఖరి. అపరిమితమైన ఆత్మ వికాసాన్ని గాంచిన కొందరు శాక్తేయులు వైష్ణవులు వామాచారాలను కొన్నిటిని అవలంబిస్తున్నారనే కారణంగా శ్రీరామకృష్ణుల శిష్యుల్లో తీవ్ర నైతికవాదులు కొందరు వారి మార్గాన్ని అధిక్షేపిస్తూ అది తప్పని చెప్పసాగారు. గురుదేవులు ఆ శిష్యులకు ఇలా చెప్పారు: అందుకోసం వారిని నిందించకూడదు, ఎందుకంటే ఆ మార్గాలు ఈశ్వర సాక్షాత్కారం కలిగిస్తాయని వారి దృఢ నిశ్వాసం. మనస్ఫూర్తిగా దేన్ని నమ్మి సాక్షాత్కారానికి సాధనగా అవలంబించినా దాన్ని అధిక్షేపించకూడదు. ఏ మార్గమైనా మనస్ఫూర్తిగా అవలంబిస్తే సమస్త సాధనలకు పరమావధి అయిన భగవంతుణ్ణి సాక్షాత్కరించేలా చేస్తుంది. కాబట్టి ఏ సాధకుడి మార్గాన్ని నిరసించకూడదు, ఖండించకూడదు. తన పద్ధతిలోనే ప్రతి వ్యక్తిని భగవంతుణ్ణి ప్రార్థించనివ్వండి. ఇతరుల మార్గాలను అధిక్షేపించవద్దు. అంతేకాక స్వయంగా మీరు ఆ మార్గాలను అనుసరించనవసరం లేదు. గుప్త సాంప్రదాయాల పట్ల తన శిష్యుల తీవ్ర విరోధ భావాన్ని తొలగించే తలంపుతో గురుదేవులు వాటిని గురించి తన అభిప్రాయాలను ఒక్కొక్కప్పుడు ఇలా వెల్లడించేవారు: సరే, మీరు ఆ మార్గాలను ఎందుకు ద్వేషించాలి? జుగుప్సాకరమైనవైనా అవి భగవంతుణ్ణి చేరే మార్గాలే అని గ్రహించండి. సింహద్వారమని, పెరటి గుమ్మమని, ఇంటికి ఈ విధంగా అనేక ద్వారాలు ఉండవచ్చు. వామాచారాలు, గుప్త సంప్రదాయాలు ఇందులో చివర చెప్పబడిన వాటి వంటివని గ్రహించండి. ఏ ద్వారం గుండా ప్రవేశిస్తే ఏం? ఇంట్లోకి రాగానే అందరూ ఒకే చోటుకే చేరుతున్నారు కదా. కానీ వారిని మీరు అనుకరించబోతారా, వారితో మెలుగుతారా? వద్దు వద్దు. కానీ ఏ విధంగానూ వారిని ద్వేషించడం మాత్రం తగదు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.